హలో, బ్రేక్ఫాస్ట్ కోసం చూడండి. కప్పు బార్లీ, ఒంటికి చలవ చేస్తుంది కదండి. బార్లీ దోశ వేసుకుందాం. అరకప్పు మినపగుళ్ళు, కొద్దిగా మెంతులు శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. చూడండి, 3 సార్లు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మంచి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుందాం. ఇదే నీళ్ళతో దోశ పిండి ఆడుకుందాం. మిక్సీలో వేసుకుందాం. చాలా టైం పడుతుందండి నానప్పటికి. శుభ్రంగా నానబెట్టుకుందాం. బార్లీ దోశ కోసం చట్నీ చేసుకుందాం. పచ్చిమిరకాయలు వేపుకొని పెట్టుకున్నాను. కొద్దిగా అల్లము, కొత్తిమీర, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని చట్నీ చేసుకుందాం. కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మెత్తగా చట్నీ రెడీ అయిపోయింది. తాలింపు పెట్టుకుందాం. చూడండి, ఇది రాత్రి అంతా నానబెట్టుకున్నాను. బార్లీ మినపప్పును బాగా నానేయండి. ఇదే మిక్సీ జార్లో మిక్సీ వేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. నీళ్ళు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మెత్తగా బటర్ రెడీ అయిపోయింది. దోశ బటర్. ఇప్పుడు మూత పెట్టుకొని నైట్ అంతా పొలవనిద్దామండి. చట్నీ తాలింపు వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, చట్నీలో పోపు వేసుకుందాం. మినపప్పు, బార్లీ మిక్సీలో వేసుకున్నాం కదండి. ఇది ఇప్పుడు దోశ వేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని శుభ్రంగా కలుపుకొని దోశ వేసి ప్యాన్ వేడెక్కిందండి. ప్యాన్ బాగా వీటుగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. అందుకని నీళ్ళు చిలకరించుకుని తీసుతో తుడిసేసుకుని చిన్న మాట మీద దోశ వేసుకుందాం. పైనుంచి కొంచెం జీలకర్ర జల్లుకుందామండి. పైన కొంచెం అంత నూనె వేసుకుందాం. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంపార్టెంట్ ఏం కాదు. నూనె వేయకపోయినా దోశ వచ్చేది. చూడండి, దోశ తిరగేసుకుందాం. సూపర్గా వచ్చిందండి దోశ. ఇది ఒంటికి చలవ చేయటానికి, బరువు తగ్గడానికి కూడా బార్లీ చాలా మంచిది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ కోయిట్లో సమ్మర్ కదా, ఇప్పుడు అలా ఉంటుంది, మంచిది. తీసేసుకుందాము. ఇంకో దోశ వేసుకుందాం అండి. బార్లీ దోశ, ఉడకని గుడ్డు, కాఫీ, పల్లి, పుట్నాల పప్పు, కొబ్బరి చట్నీ. కాంబినేషన్ సూపర్ అండి. నైస్.